told you about the environmental education, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఎలా మారబోతుంది. ఎస్, ఇనిషియేటివ్ కమింగ్ ఫ్రమ్ దేర్ is because of these guidelines. Then మూల్య ప్రవాహ ఇన్కల్కేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, అదే నేను ఇప్పుడు దాకా చెప్తుంది. అదే హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఒక డాక్టరు, అదే సినిమా చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్, ఆ ఠాగూర్ చూసినప్పుడు అరే డాక్టర్లు ఇలా చేస్తున్నారా అని మనం ఎలా తిట్టాము, టీచర్లు ఇలా చేస్తున్నారా అనే మాట కూడా వస్తుంది, మనం వినట్లా. బాగా చెప్తుంటే అమ్మో టీచర్లు అదే వాళ్ళ దేవతలు దేవుళ్ళే. అవునా? విలేజ్ స్కూల్స్లో టీచర్కి ఇచ్చేంత రెస్పెక్ట్ ఒకప్పుడు, మరి నాకు ఇప్పుడు తెలియదు. మా ఊరిలో, మా పల్లెటూరులో, మా ఇంట్లో టాయిలెట్ లేదు, మా ఇంట్లో వాష్రూమ్ లేదు, తడికలే మా ఇంట్లో. కానీ ఆ స్కూల్కి, హై స్కూల్కి వచ్చే టీచర్లకి ఊరోళ్ళందరూ కలిసి బాత్రూమ్లు తయారు చేశారు, సోప్ పిట్తో టాయిలెట్స్ తయారు చేశారు. సిటీ నుంచి వచ్చిన మేము అడిగితే మా తాత సైన్స్ టీచర్ అమ్మ ఇంట్లో వెళ్ళి వాడేసి రాపు అన్నారు. అదేంటి తాత మరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళమంటున్నా అంటే నేనే కట్టించానన్నారు. మరి సైన్స్ టీచర్ ఇంట్లో పెడితే మన ఇంట్లో ఎందుకు పెట్టుకోలేదు? అదే డబ్బులు లేవమ్మా, ఆయన రామంది, ఆ అమ్మ రానంది, అందుకే ఆ ఇంట్లో నేను ముందు టాయిలెట్ కట్టించి ఇచ్చాను ఒక ఇంట్లో. సి ఆ థింగ్ విచ్ వాస్ డన్ దేర్ బికాస్ పాఠాలు చెప్పాలి. ఆ మంచి పనుల వల్లే మేమందరూ ఎంత విద్యావంతులు అయ్యామేమో ఆయన ఆలోచించింది. మన విలేజెస్లో అంత రెస్పెక్ట్. ఎస్, ఆ స్కూల్స్ టీచర్స్ దగ్గరికి ఏదన్నా పండిందంటే ఆ రోజుల్లో ఫస్ట్ వెళ్ళేదే స్కూల్ టీచర్కి. ఇప్పటికి కూడా ఉంటుంది, పొలంలో ఏదన్నా కాయ వచ్చిందంటే పట్టుకెళ్ళేది టీచర్ దగ్గరికి. ఎందుకంటే టీచర్లు అంటే అంత, గురువులు అంటే అంత నమ్మకం. గురువులని రెస్పెక్ట్ చేయడం, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం. నేను వస్తుంటే సార్ ఒక మాట అన్నారు, మేడం నాకు చాలా బాగా ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, అక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్. నేను ఇమీడియట్లీ అదే అడిగాను, ఏంటి సార్ ఈ రూరల్ విలేజ్ ప్లేసెస్లో ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు వస్తున్నాయి? బాధాకరం, సిటీస్లో వచ్చేసినాయి. ఎస్, వాట్ అబౌట్ అవర్ వాల్యూస్? పెద్దలను గౌరవించడం, మన సంప్రదాయం మనది అన్నది అది కూడా. సో యూ కెన్ సీ దట్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ దట్ ఆల్సో ఇస్ దేర్. మీరు ఏ డిగ్రీ చదివితే ఏ లెవెల్లో ఏంటి వస్తుంది అని అది ఓపెన్ రిలేటెడ్. దెన్ ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్, హెల్త్, వెల్ఫేర్, సైకలాజికల్, ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఏముంటే ఇవన్నీ మనం చేయగలం మన పిల్లల్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒకప్పుడు వస్తే ఇంట్లో ఎవరో ఉండేవాళ్ళు, పెద్దలు ఉండేవాళ్ళు. అమ్మా నాన్నకు అన్నీ చెప్పలేము కానీ నానమ్మ తాతయ్యకు అన్నీ చెప్పగలం. ఒక అక్క ఉండేది, ఒక చెల్లి ఉండేది, ఒక తమ్ముడు ఉండేవాడు. ఇప్పుడు మనకి ఏమైంది? ఎవ్వరు లేరు పిల్లలు. ఉంటే ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఇదే పరిస్థితిలో ఉన్నారు. చెప్పుకునేదానికి ఎవరు లేరు, పంచుకునేదానికి ఎవరు లేరు. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా. సో మనలో ఐదో క్లాస్ పిల్లడు సూసైడ్ చేసుకున్నాడు, పెద్ద వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. somewhere something is going wrong. India is becoming the diabetic capital of the world. That is also a reason, because we are not taking care of our physical health, our mental health. సో మన కాలేజ్ స్టూడెంట్స్కి ఒకప్పుడు కమ్యూనిటీ చేసింది మొత్తం భారం ఎడ్యుకేషన్ మీదే పడుతుంది, కాలేజ్ మీదే పడుతుంది, స్కూల్ మీదే పడుతుంది. పిల్లలు ఏదన్నా మీకు తెలిసే ఉంటుంది, పక్కన బయట ఎక్కడైనా గొడవ చేస్తే ఏ కాలేజ్ అబ్బాయి ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పండి ఈ బాబుని అమ్మా నాన్న పేరు అడుగు, ఏ స్కూల్ నుంచి వచ్చావు, నీకు నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు, ఏం చదువుతున్నావు. సో వాళ్ళ మొత్తం దిస్ responsibility they have shifted to us. So this is one more thing, how do we get into